హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అండి. ఈరోజు మనం వచ్చి ఆదివారం మార్కెట్లో ఉన్నాము. సాయంత్రం 3 గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుందండి. మార్కెట్ 3 గంటల కంటే ఇప్పుడు దగ్గర 4:45 వస్తుంది. మార్కెట్ అయితే స్టార్ట్ అయింది. వ్యాపారం అయితే ఉండరు. చూస్తే మొత్తం వ్యాపారాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. ఈరోజు ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి అయితే ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అడ్రస్ వచ్చేసరికి పీలేరు, అన్నమయ్య జిల్లా. ప్రతి ఆదివారం సాయంత్రం 3 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 11-12 గంటల వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ హెచ్ఎఫ్ కానీ, క్రాసు, జెర్సీ, ఇంకొచ్చే నాటు రకం ఆవులన్నీ వస్తాయండి. తక్కువ ధరలకే ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు మేపు తక్కువ, ఎండాకాలం స్టార్ట్ అయిందండి. మేపు తక్కువ రేట్లకి అమ్మేస్తాను. చాలా వరకు ఫేక్ అంటారు వీడియోలో. లేదంటే ఫేక్ ఏం లేదు, డైరెక్ట్గా. అందుకనేసి నేను డైరెక్ట్గా రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర మాట్లాడించి ఏం రేటుకి అయితే అమ్ముతారు అనేది మనము చూపిస్తామన్నమాట. సో ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏమంటే, ప్రతి ఒక్క మార్కెట్లోనూ రైతులకు కానీ యూట్యూబర్లకు కానీ ముఖ్యంగా చెప్పడం ఏమంటే, ఫ్రెండ్స్, మార్కెట్లో ఆవులు కానీ, గొర్రెలు కానీ, పొట్టేళ్ళు కానీ చాలా వరకు అయితే వస్తాయి. వాళ్ళ దాంట్లోకి వచ్చి నీటి సౌకర్యం లేదండి. కొంచెము నీటి సౌకర్యం కల్పించాలని మార్కెట్ యాజమాన్యంతో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీ అందరి తరపున. మీరు కూడా చెప్పాలండి, మార్కెట్లో నీళ్ళ వసతి అనేది ఉండాలి. ఆవులకు కానీ, పొట్టేళ్ళు కానీ, మేకలు కానీ చాలాసేపు అయితే మార్కెట్లో ఉంటాయండి. అవి మూగజీవాలు. మనమైతే ఏదో వాటర్ బాటిల్ పడి తెచ్చుకొని తాగేస్తాము. సో అవి అయితే అట్లా కుదరదు. కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మీ యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్క మార్కెట్లో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తాను. మీరు కూడా అడగండి. మార్కెట్ యాజమాన్యంతో రిక్వెస్ట్ చేసుకొని నీటి తొట్లు కట్టించి నీళ్లు నింపమని చెప్పే విధంగా అయితే నేనైతే అంటాను. రైతులకు కూడా చెప్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ చూస్తే మార్కెట్ అయితే స్టార్ట్ అయింది. ఆవులు అయితే చూడొచ్చు. ఇవంతా హెచ్ఎఫ్, క్రాసు, అన్ని రకాల ఆవులు అయితే ఉన్నాయండి. చూస్తే మన వీడియోలో చూసి కొంతమంది వచ్చినారంట. ఈరోజు 2-3 అయితే కనపడినారు. సో వాళ్ళు కూడా మనకు మళ్ళీ కనపడితే మాట్లాడదాము. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఆవులు అయితే మంచి హెచ్ఎఫ్ ఉన్నట్టుంది, తరుపుతోడు ఉన్నట్టున్నాయి. ఇవి ఆవులు కూడా ఉన్నాయన్నమాట. మనమైతే వ్యాపారాల్లో ఉండరు. ఇక్కడ స్టార్ట్ చేద్దాము. బాగున్నానా? ఎన్ని తెచ్చావా? 4 తెచ్చావు. ఒక ఆవు దూడ, ఒక ఆవు తరుపు దూడ ఒకటే, అంతే కదా? తరుపు. ఈ ఆవును దూడ ఏ చెప్తానా? 20,000 చెప్పావు. 20,000 రూపాయలు ఆవు దూడ. కోడి దూడ, పై దూడ? కోడి దూడ. ఎన్నో అవుతా ఆవు? 2 అవుతా. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఆవునైతే 20,000 చెప్తున్నాడు. పొదుగు అంతా చూపిద్దాం నీట్గా. పొదుగు చాలా మంది అడుగుతుంటారు కాబట్టి పొదుగుని, ఆవుని అంతా నీట్గా చూస్తున్నాం. 20,000 అయితే చెప్తున్నాడు అండి. 2 అయితే ఆవుగా చెప్తున్నాడు. పాలు ఎన్నినా? 3 పాలు. ఫ్రెండ్స్ చూస్తే 3 పాలు అంట. 3 లీటర్ల పాలుగా చెప్తున్నాడు. 3 తెల్లారు 3, సాయంత్రం 3 అండి. ఈ ఆవుని చూడొచ్చు. ఈ ఆవు కోడి దూడ అండి. దానికి చిన్న దూడ వస్తాయి. కోడి దూడ 20,000 అయితే చెప్తాను అండి. 20,000 అయితే చెప్తున్నాడు. ఈ ఆవు చూడొచ్చు. నెక్స్ట్ అయితే చూద్దాము. ఇది వచ్చి హెచ్ఎఫ్కి వస్తుందండి. ఈ ఆవునైతే ఏం చెప్తాడో కనుక్కుందాము. చూసి ఇది కూడా చూడండి. ఇది కూడా పొద్దుకుంది. ఇది కూడా పాలావే. ఇది కూడా ఏం చెప్తాడో కనుక్కుందాము. ఈ ఆవు దూడ 20,000 అండి. ఇది చూద్దాము. నా ఇదేం చెప్తానా? 35. ఎన్ని పాలన్నీ? ఎన్నో అవుతావు? ఫస్ట్ ఈత. ఫ్రెండ్స్ చూసే మొదటి ఈత అంటే ఇది 5 పాలుగా చెప్తున్నాడు. 35,000 అయితే చెప్తున్నాడు అండి. దీన్ని చెప్పడం 35,000 అయితే చెప్తున్నాడు. చూడొచ్చు ఆవును ఒకసారి నీట్గా చూపిస్తాను. పొదుగు అంతా చూడండి. నా ఫోన్ నెంబర్ చెప్పినా? 950-255-131 కేవపల్లి కదనా? ఓకే అన్న. అయితే కేవపల్లి నుంచి అయితే వచ్చినామంట. పీలేరుకి లోకల్ వస్తుంది. ఇది వచ్చి 35,000 చెప్తున్నాడు. ఆ తరుపుతోటి నీదే కదా? ఏం చెప్పేది అన్న? కట్టింది ఏమన్నా? ఇంకా కట్లా. ఫ్రెండ్స్ చూసే 21,000 అయితే చెప్తానండి. ఇంకా కట్టలేదంటే ఇది. ఇంకా కట్టేది చిన్నదనమాట. అంతా 1 సంవత్సరం ఏజ్ ఉంటుంది. 1 ఇయర్ అంటే ఉంటుంది అనమాట. పాలబుల్ల దూడ. ఇంకా కట్టలేదంట. చూడొచ్చు. ఇదైతే వ్యాపారం అవుతుందండి. నెక్స్ట్ చూద్దాం. ఇదైతే వ్యాపారం అయితే అయినట్టు ఉన్నాయి. ఇవైతే కొన్ని అయితే అయినట్టు ఉన్నాయి. చూద్దాము. హాయ్, దేని పట్టిందా? ఇదేనా? ఏం రేట్ అయిందా? ఏం రేట్ అయినాయ్యా? ఏది 3
ఈ మూడునా ఫ్రెండ్స్ చూస్తే ఈ మూడు వచ్చి వ్యాపారం అయితే అయినా అంట 70,000తో అయినాయంట. ఇవన్నీ అయితే కట్టిండి తరుపు కట్టిండేది అండి ఇది. ఇదైతే ఇవి కూడా తొలిసూరు యూనిట్ ఉన్నాయి. మొత్తం 70,000కి అయితే అండి. 70,000 మూడు చూడొచ్చు. అన్ని తొలిసూరి యూనిట్ ఉన్నాయి తరుపులు. ఫ్రెండ్స్ చాలా మంది తరుపు దోళ్ళు ఏమన్నా ఉంటే చూపించండి అన్న అంటా ఉంటారు. సో తొలిసూరు తరుపులు అండి ఇవి. 3 75,000. అప్పుడు ఒక్కొక్కటి 3 2 6 3 5 15 22,000 23,000 ఆ విధంగా పడుతుంది ఫ్రెండ్స్. ఇవైతే చూస్తే 21-22,000 ఆ విధంగా అయితే పడేట్టుగా ఉంది. 70,000 అయితే చెప్తున్నాడు. వ్యాపారం మంచి రసపట్టు మీద అయితే ఉన్నారు. ఇవైతే చూద్దాం. ఇవైతే ఒక తరుపు తోడైతే ఉంది. ఏం చెప్తాడో కనుక్కుందాము. ఎవరిది నీదేనా? ఏం చెప్పినా తరుపు తోడా కట్టిందా? అవి అమ్మేసావు కదా 3. ఏం రేటుకి అయినాయి? 85. ఆయన ఓ రేటు చెప్పిన ఆయన, నువ్వు ఓ రేటు చెప్తున్నావు. ఓకే 70,000 చిల్లరకి అయితే ఇచ్చారంట ఫ్రెండ్స్. 2,000 తక్కువ 70,000కి. ఇదైతే తరుపు తోడు ఉంది. పాలబోళ్ళ తరుపు తోడ. ఎంత చెప్పింది ఇదే? 22 తీస్తాడు నువ్వు ఫ్రెండ్స్. చూసే 22,000 అయితే చెప్తానండి. ఇది పాలబోళ్ళ తరుపు. ఇది 22,000 అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. చూస్తే 22,000 అండి. ఇది వ్యాపారం అయితే ఉంది. ఇంకా కట్టలేదు. తొలిసూరిది అనమాట. అంతా 1 సంవత్సరం లోపలిది. అవైతే ఆ 3 తరుపుదోళ్ళు అయితే చూసినాము. నెక్స్ట్ చూద్దాం. ఇంకా వ్యాపారం అయితే ఉన్నాయి. అయితే హాయ్ నా, బాగుండరా? ఎన్ని ఇచ్చారనా? 4 ఇచ్చినావా? ఇది ఒకటేనా ఉండేదా? అవి అమ్మేసివా? ఎన్నో అవుతావునా? 4 దూడ కూడా ఉంటే పైదూడ కోడిదూడ? పైదూడనా? 4 అవుతావంట ఫ్రెండ్స్. చూస్తే దూడ కూడా ఉంది. పైదూడ ఆవు. ఎన్ని పాలు నేనా అనా? 4.5 5 పాలు. ఏం చెప్తాను అంటారా? 27.5 ఫ్రెండ్స్. చూస్తే 27,500 అయితే చెప్తానండి. దూడ ఆవు అండి. 4.5 పాలు అయితే చెప్తున్నాడు. 27,500 అయితే చెప్తున్నాడు. 27,500 అయితే చెప్తున్నాడు. తరుపు దూడ అండి ఇది. ఇదైతే ఫ్రెండ్స్ ఏది కూడా మార్కెట్లో ఫేక్ వీడియో కాదు. ఇవన్నీ మనం రైతుల దగ్గర డైరెక్ట్ కనుక్కుంటాము. చూడొచ్చు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే రావచ్చు. మన వీడియోని చూసి అయితే కొంతమంది వచ్చినారు. మీ నెంబర్ చెప్పనా? 837-4198-112 నా మీ నెంబర్ వీడియోలు ఇస్తాను. కొంతమంది వీడియోలు చూసి అయితే వస్తానంట మన మార్కెట్కు. ఇంకా కొంచెం పెంచాల మార్కెట్ని. మీరు మీ అట్లా వాళ్ళు ఇంకా కొన్ని తెస్తే మార్కెట్ అయితే అమ్ముతుంది అనమాట. ఖచ్చితంగా మార్కెట్ అయితే పెంచుదాము. చూద్దాం ఫ్రెండ్స్. 27కి అయితే వ్యాపారం అయితే ఉందన్నమాట. అది ఇంకా చూద్దాం. పెద్ద ఆవులు అయితే ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. ఇవైతే ఉన్నట్టు ఉన్నాయి. నా ఏం చెప్పానా? యావనే 17.5 పాలు. ఎన్నో అవుతానా? ఎన్నో అవుతా? 3 అవుతా ఫ్రెండ్స్. చూస్తే 17,500 అయితే చెప్తానండి. 17,500 అయితే చెప్తానండి. చూస్తే ఇది 3 అవుతా అన్నాడు. పాలు అయితే ఏం లేవు, ఒట్టావు అనమాట. ఇది ఖాళీ అవే. 17,500. ఇది వచ్చి హెచ్ఎఫ్కి వస్తుందండి. 17,500. 17,500 అయితే చెప్తున్నాడు. 17,500 రూపాయలు చెప్తున్నాడు. ఇదైతే పాలు అయితే ఏమి లేవంట. 2 అయితే 3 అయితే అంటున్నాడు. ఏనా ఏం తెచ్చినావా? చూస్తాను అంతేనా? ఇదైతే చూడొచ్చు. అన్న కూడా వ్యాపారస్తుడే అనమాట. నెక్స్ట్ అయితే చూద్దాము. పెద్ద ఆవులు అయితే వ్యాపారం జరుగుతున్నాయి. బండ్లు అయితే వస్తాను. ఇప్పుడిప్పుడు వస్తాను. రాత్రి అయిపోతుంది. ఇంకా ఎక్కువ చాలా రావాలంటే ఎక్కువ అయిపోతుంది. టైం ఎక్కువ అవుతుంది అనమాట. కొంచెం చీకటి కూడా అవ్వచ్చు. సో చూద్దాం. ఇంకా ఏమన్నా మనకు అందుబాటులో ఉండి. ఏం చెప్పావనా? కొన్నేవా అమ్ముతాడవా? ఏం చెప్తున్నావా? 26,000 చెప్పినావు. ఎన్నో అవుతావు? ఎన్ని పాలన్నీ? 4 5 26,000 చెప్తున్నాడు అండి. దీన్ని 26,000 రూపాయలు చెప్తున్నాడు. 3 అవుతావు. 4 5 పాలుగా చెప్తున్నాడు. 4 5 లీటర్లుగా చెప్తున్నాడు అనమాట. 26,000 అయితే చెప్తున్నాడు. దూడ ఏం లేదా? ఉండదు. ఏం దూడ? పాయి దూడ. చూస్తే పాయి దూడ అండి. దీనికి 26,000 చెప్తున్నాడు. దూడ ఆవు 2 కలిపి 26,000 అయితే చెప్తాను అనమాట. చూడొచ్చు. ఆవు
పొదుగు కూడా చూపిస్తాను. 4 లీటర్లు 5 లీటర్గా చెప్తున్నాడు. సో దాన్ని బట్టి ఏమంటే 1 లీటర్ ఇటు అటు ఉండొచ్చు, చెప్పింది అన్నీ కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో 26,000 అండి, 26,000 అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం. ఇంకా లోపల అయితే ఆవులు ఉన్నాయి, వ్యాపారం చెప్తున్నాడు. నా ఏం చెప్పినాడు, ఏం చెప్తున్నావు నా? ఎన్నో అవుతానా? పాలెన్నే 4 ఫ్రెండ్స్ చూస్తే 25,000 అయితే చెప్తానండి. ఇది 4 లీటర్లు పాలుగా చెప్తున్నాడు. రెండో అవుతావు 25,000, 25,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 25,000 4 లీటర్ పాలు అన్నాడు. పొద్దుకు ఒకసారి చూద్దాము. ఇదేంటి ఆవు, దూడ అయితే లేదు, ఖాళీ ఆవు మాత్రమే. 25,000 అయితే చెప్తున్నాడు. 25,000 అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే పెద్ద ఆవులు అయితే ఉన్నాయి. ఇవి కూడా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఏం చెప్తాను, ఏం చెప్పావనా? 30,000, 36. ఏం దూడా? వాడుదూడా. ఎన్ని పాలన్నా? 4. ఎన్నో అవుతానా? ఎన్నో అవుతావు ఉంటే నేను యూట్యూబ్కి వేసేదానికిలే, యూట్యూబ్లోకి వేసేదానికిలే. ఎన్నో అవుతావు? 2 ఈతలు 36,000 చెప్తున్నావా? హెచ్ఎఫ్ఏ కదా, హెచ్ఎఫ్ ఆవే కదా. ఫ్రెండ్స్ చూస్తే 36,000 అయితే చెప్తున్నానండి. ఈ ఆవుని దున్నే కోడిదూడ, ఆవు కోడిదూడ 36,000 చెప్తున్నాడు. 5-6 లీటర్లు ఆ విధంగా చెప్తాను అనమాట. వ్యాపారం అయితే ఉంటుంది. 36,000 అండి ఇది. ఇక్కడైతే చూద్దాము. అన్న దగ్గర ఒకైతే 3-4 ఆవులు అయితే ఉన్నాయి. ఏం తరగతుల్లో ఫ్రెండ్స్ చూద్దాం. ఇదైతే ఆవు అయితే వ్యాపారం అయిపోయినట్టుంది. అన్న ఏం రేటుకి అయిందన్నా? అవలేదా? ఏం చెప్తాను రా ఫ్రెండ్స్. చూద్దాం. ఇదైతే వ్యాపారం అవ్వలేదంట. చూస్తే ఇది వచ్చి జెర్సీకి వస్తుందండి మొత్తం. ఏం రేటుకి అడుగుతాంటనా? ఇదైతే రేటు 27,500. అది 27,500 అండి. వ్యాపారం అయితే జరుగుతుంది. 27,500 అండి వ్యాపారం అయితే జరుగుతుంది. చూడొచ్చు 27,500. బ్రో ఏంది ఇదా? కాదా? మేలా ఫీమేలా? ఫీమేలేనా? ఏం చెప్తాను బ్రో, ఏం చెప్తున్నావు ధర? 16,000. కట్టిందా ఇదేమన్నా? కట్టిందా? మేలా? అది కదా నేను అడిగి, మేలా ఫీమేల్ అడితే 26,000 చెప్తున్నాడు. ఫ్రెండ్స్ చూస్తే దున్నపోతండి. ఇది 26,000 చెప్తున్నాడు. అవునా? వీడియోకే, యూట్యూబ్లోకి 26,000 చెప్తున్నాడు. చూడొచ్చు. దీని గురించి మనకు పెద్ద డీటెయిల్స్ అయితే తెలియవు. ఇదైతే దున్నపోతే మేలండి. 26,000 గేదె. ఫ్రెండ్స్ చూద్దాం. ఇంకైతే అన్న వ్యాపారస్తుడు. అన్న దగ్గర అయితే ఒక 3-4 ఆవులు అయితే ఉన్నాయి. కనుక 3 ఆవులు 2 దూడలు అయితే ఉన్నాయి. ఎన్ని? 2 దూడలు 3 ఆవులు అంతే కదా? అది ఏం చెప్పావు? ఎన్ని పాలు, ఎన్ని అవుతా? 2 అయితే పాలు ఎన్ని? ఏం ధర అని చెప్పావు? ధర 25. ఫ్రెండ్స్ చూస్తే 2 అయితే 4 పాలు 25,000 అయితే చెప్తున్నాడు. 25,000 అయితే చెప్తున్నాడు. యావని చూడొచ్చు. 4 పాలు చెప్తున్నాడు. 25,000 అయితే చెప్తున్నాడు. దీన్ని చూడొచ్చు. మనం జెర్సీకి వస్తుందండి ఇది. ముదుగు ఏం అంతగా లేదు, పాలు ఇంకా తక్కువే కూడా ఉండొచ్చు. 25 అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాము. ఇంకొక అయితే 2 ఆవులు అయితే ఉన్నాయి. ఈ దూడలు అయితే వ్యాపారం జరుగుతాయి. ఇవన్నీ వాడి దూడలకు వస్తాయండి. ఇవి ఇంకా బండ్లు ఇప్పుడిప్పుడే వస్తాయి. చూద్దాము. ఇవి కూడా జెర్సీ అండి. అదొకటి మాత్రం హెచ్ఎఫ్కి వచ్చేట్టుగా ఉండదు. ఇవేం చెప్తారు కనుక్కుందాం. నా ఇదేం చెప్పావునా? ఇదే అదే 25. ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 16,000 చెప్తానండి. జెర్సీకి 16,000, 16,000 అయితే చెప్తానండి. ఇది ఎన్ని నా పాలు? ఎన్ని? ఇదే 3 ఎన్ని అవుతా?
అదే 2 అవుతా పాలేని అదే 4 ఫ్రెండ్స్ చూస్తే అదైతే 4 లీటర్ పాలు తెలియదు అంటున్నాడు. ఇది వచ్చి 3 అనమాట. పాలు 3 చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ చెప్పినా 96 52 06 51 73 నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినాము. చూడొచ్చు అనమాట. అయితే ఆవులు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా చూస్తే దిగుతూ ఉన్నాయి అనమాట. మార్కెట్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇంకా వ్యాపారం మీద ఉన్నారు. చూడొచ్చు ఇదైతే మంచి హెచ్ఎఫ్ కొచ్చిడిగా ఉంది. ఇది ఆవు అయితే వ్యాపారాల మీద ఉన్నారండి. మార్కెట్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదే చూసారు కదా, మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇంకొక వీడియో చేద్దాము. ఈ వీడియోలో 16-15 వేల నుంచి స్టార్ట్ అయితే 30-35 వేల వరకు అయితే మనం ఆవులు చూసామండి. ఇక అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒక వీడియో లెంత్ అయితే ఎక్కువ వస్తుంది. ఇంకొక వీడియో అయితే చేద్దాము. పెద్ద వీడియో అవుతుంది కాబట్టి ఇంకొక వీడియో చేద్దాం. అదే ముఖ్యంగా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయడం ఏమంటే, వ్యాపారస్తులు కానీ రైతులు కానీ యూట్యూబర్స్ కానీ నీళ్ళ సౌకర్యం కల్పించండి, ఎండాకాలం వస్తుంది అనేసి మార్కెట్ యాజమాన్యంతో రిక్వెస్ట్ చేసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను.